श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ ఆత్మీయ వందనం. మనం సచ్చరిత్రలో ఉన్నటువంటి అంశాల వివరణ తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం కదా. అలాగే ఈరోజు బాబా యొక్క భిక్షాటనం ఏంటి, ఆ భిక్షాటనం ఎవరెవరి ఇళ్ళ వద్ద చేసేవాడు, ఆ భిక్ష యొక్క ఆవశ్యకత ఏంటి ఇత్యాది విషయాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాయినాథుడు ఆ షిరిడీలో చేరినటువంటి ఆ మొట్టమొదటి రోజుల్లో ఫకీర్, పిచ్చి ఫకీర్ అనుకున్న వాళ్ళు కొంతమంది, ఎందుకంటే ఆయన స్థాయిలో మనం లేవు కాబట్టి మన యొక్క గృహస్థ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ మన కర్తవ్యాలు మనం నెరవేర్చుకుంటూ ఉన్నటువంటి వాళ్ళం అవధులు దాటినటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు పిచ్చి వాళ్ళగానే గోచరం అవుతారు. అలా తర్వాత వైద్యుడిగా మారినాడు. ఇత్యాది విషయాన్ని మనం గతంలో తెలుసుకున్నాం. ఇక్కడ ఈయన భిక్షాటనం చేసేటువంటి ఇదిలో 5 ఇండ్లకి భిక్షానికి వెళ్ళేవాడట. ఆ 5 ఇళ్లలో బయ్యాజీ అప్పాకోతే పాటిల్ మరియు గణపతిరావు అప్పాకోతే పాటిల్, అంటే మన బాయిజామా భర్త తాత్యా కోతే పాటిల్ తండ్రి గారైనటువంటి వాళ్ళ ఇంట్లోనూ, అంటే బాయిజామా ఇంట్లోనూ, బయ్యాజీ అప్పాకోతే ఇంట్లోనూ, మరియు సకారాం సల్కే అనేటువంటి భక్తుని ఇంట్లో, తర్వాత వామన్ గోన్కర్ అనేటువంటి భక్తుని ఇంట్లో, మరియు నందూరామ్ మార్వాడి, చివరిగా నందూరామ్ మార్వాడి ఇంటికి బాబాగారు భిక్షకి వెళ్ళేవారు. అలా భిక్షాటన చేస్తూ ఒక్కొక్కసారి ఆయన భిక్ష తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలను అక్కడ వేస్తే కుక్కలు, పిల్లులు, ఏ జీవులు మూతి పెట్టినా ఆయన సనుక్కునేవారు కాదట. ఎవరైనా మిగిలిన పదార్థాన్ని, ఆయన దగ్గర ఒక తంబిరేలు ఉండేది, దాంట్లో పులుసు లాంటి పదార్థాలను పోసుకుంటూ ఉండేవారు. ఇలా ఆయన భిక్షాటన చేస్తూ ఉన్నాడు. కానీ ఈ భిక్షాటనకు ముందు షిరిడీలో సంచరిస్తున్నటువంటి సాయినాథుణ్ణి ఏ మహిమలు లేకుండా గుర్తించి ఆయనకి సమయానికి ఆహారాన్ని అందించినటువంటి తల్లి బైజాబాయి. అందుకే ఆప్యాయతగా ఆమెను ఆయన అక్క అని పిలిచేవాడు. ఆమె కుమారుడైన తాత్యా కోతే పాటిల్ని ఎంతో చక్కగా చూసుకునేవాడు బాబా. ఈ బాయిజాబాయి సరే, మామూలు ఆ రోజుల్లో స్త్రీలకు ఎంత నియమ నిబంధనలు ఉంటాయి, కానీ ఆమె బాబా ఎక్కడో ఆయన ఉన్న చోట స్థిరంగా ఉండకుండా చెట్టల్లో, అడవుల్లో ఎక్కడో తదేక ధ్యానంలో కూర్చొని ఉండేవాడు. ఒక్కొక్కసారి ఆయన మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇలాంటి సందర్భంలో ఆయనకి ఆహారాన్ని సమయం కోసం వెతికి మరి పెట్టి కొసిరి వడ్డించేదట ఆ బాయిజాబాయి. మహిమలకు కోరిక అంటారు కదా, కోరికలు తీర్స్తే చేరువయ్యాము. కోరికలు లేవు, మహత్తులు లేవు, మహిమలు లేవు, ఏమీ లేనటువంటి ఆ భగవంతుణ్ణి గుర్తించి చక్కగా ఆయనకి ఆహారాన్ని అందిస్తూ ఎనలేని కృషి చేసింది ఆ బాయిజామ. తర్వాత చివరికి ఆ తల్లి ఒక్కొక్కసారి పాదరక్షకులు లేకుండా కూడా నెత్తిన గంప పెట్టుకొని ఆయన్ని వెతుక్కుంటూ పోయి తినిపించేదట. ఇక ఆమె అవస్థ చూడలేక ఆయన ఒకే చోట ఉండడం, ఆ ఉన్న సమయంలో ప్రతిరోజు 12 గంటలకి ఆయన భిక్షాటనకు వెళ్ళేవాడు. ఆ వెళ్ళి వాళ్ళ వాకిట్ల ముందు చేరి, అమ్మా రొట్టె ముక్క పెట్టు అనేవాడు. ఎంతటి ఆప్యాయత, కరుణ చూడండి, ఆ మాతృత్వపు వాత్సల్యం ఆయన వాళ్ళ వాకిటి ముందు. అంటే ఆ గృహాలు సాక్షాత్ భగవంతుడు. ఇప్పుడు కాశీలో కూడా శివపరమాత్ముడు 12 గంటల సమయంలో భిక్షకొస్తాడని అంటారు. ఆ గృహాలు ఎంత చరితార్థమైనయో కదా. అవి అసంకల్పితాలైతే ప్రస్తుతం కూడా ఉన్నాయి కదా. కొంతమంది గృహాల నుంచి ఇప్పటికి కూడా బాబా గారికి భోజనం వెళ్తూ ఉంటుంది. చరిత్రలో కల్పితాలు ఉన్నాయి అనుకునేటప్పుడు మనం వెళ్ళి వారిని సంప్రదించి అక్కడ ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల మనం ఈ పుస్తకాలను బట్టి, ఈ పుస్తకంలో ఉన్నటువంటి భక్తుల్ని చక్కగా కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు కదా.
కాబట్టి ఆ బాయిజా తల్లి యొక్క ఎనలేని సేవ అలా ఉంటే ఇక సకారాం సల్కే అనేటువంటి భక్తుడింటికి కూడా వెళ్ళేవాడు. నందూరాం మార్వాడి ఇంటికి చిట్ట చివరిలో వెళ్ళేవాడు. ఆ నందూరాం మార్వాడి ఇంటి ఆ 4 కూడళ్లలో బాబా భిక్షాటనకి వెళ్ళేటువంటి చేతిలో అది పెట్టుకొని తంబిరెళ్ళు పెట్టుకొని ఆయన వెళ్తూ ఉన్నటువంటిది ఒక చిత్రపటం ఉంటుంది. చుట్టూరు వెనక బండ్లు విండ్లు అన్నీ పోతూ ఉంటాయి. బాబా గారు ఉంటారు ఆ 4 కోడల సమీపం. ఇప్పుడు నందూరామ మార్వాడి గారిది అయితే పొన్నమి హోటల్ ప్రస్తుతం ఉన్నటువంటి పొన్నమి హోటల్ ప్లేస్ అనమాట. అప్పుడు బాబా గారు నిలబడినటువంటి ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో అది. ఇక వామన్ గోన్కర్ అనేటువంటి భక్తుడు మనకి సచ్చరిత్రలో ఈ మన రాధాకృష్ణమాయి విషయంలో ఈయనింటికి కూడా ఆయన విషయకెళ్ళేవాడు. రాధాకృష్ణమాయి గారి ఇల్లు ఈ వామన్ గోన్కర్ ఇంటి పక్కన ఉండేది. ఆయనకి జ్వరం వచ్చినప్పుడు ఆ వామన్ గోన్కర్ ఇంటి మీద నుంచి నిచ్చెన వేసుకుని ఎక్కి అవతలికి దిగాడు అనేటువంటిది మనకి చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ బాయిజాబాయి యొక్క ఆ పావన చరిత్ర వంటి జీవితం ఆయన అంటూ ఉండేవాడట. ఫకీరు పదవి. ఫకీర్ అంటే ఇక్కడ ఒక ముసల్మానుకు సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూడవలసిన అవసరం లేదు. భగవత్ అంటే సత్పురుషుడు. ఈయన అసలు ఏమీ నిజమైన మహారాజ పదవని, అది ఏ శాశ్వతమనియు, మామూలు సిరి సంపదలు శనభంగురాలు. ఇప్పుడు మనకైతే మనలాంటి వారికి భౌతిక సంపదలు భౌతిక ఐశ్వర్యం ఉంటే రాజులాగా ఉంటాం. కానీ భౌతికమైనటువంటి సంపదలు ఏమీ లేకుండా నిండి నిబిడీకృతమైన ఆత్మ సౌందర్యంతో వికసించేటువంటి సత్పురుషులకి ఈ యొక్క బాహ్యమైనటువంటి మహారాజ పదవి కంటే కూడా బయటికి ఏమీ లేని వాళ్ళుగా అంతర్రాజ్యంలో రారాజుగా మెలిగేటువంటి ఆ పదవే ఉత్కృష్టమైందని చెప్పి బాబా గారు అనేక సార్లు నొక్కి ఒక్కానిస్తూ వచ్చారు. అంతేగాని ఆయన ఎక్కడ వేటి కోసం వెంపర్లాడలేదు. ఆయనకంటూ ఆయన పీఠాలు స్థాపించుకోవాలనుకోలేదు. ఏమీ లేదనమాట. ఆయన్ని గొప్ప మహాత్ముడుగా చిట్ట చివరికి గుర్తించారు షిరిడీ ప్రజలు. అవి మనం ఎన్నో విషయాల్లో చూస్తూ వచ్చాం. ఇకపోతే బాబా బాయిజా సేవల గురించి మనం చెప్పుకున్నాం. సరే, అసలు ఈ భిక్షాటన అనేది చేసేదానికి ఏంటి, భిక్ష యొక్క ఆవశ్యకత ఏమిటి అనేటువంటి విషయాన్ని కానీ మనం గమనించేద్దామంటే ఈ వచ్చే వీడియోలో ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం. భిక్ష చేసేటువంటి అర్హత ఎవరికి ఉంటుంది, అసలు ఆ భిక్ష చేయడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి ఇత్యాది విషయాల్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కగా వీడియోని చూసి లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. చక్కగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విధంగా సమస్త విశ్వగురువులు మనం ముందుకు నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక నమస్తమాంజలి తెలియజేసుకుంటూ జై సాయి సమర్థ, జై జై సాయి సమర్థ.